4th క్లాస్ ఈవీఎస్ ఫస్ట్ లెసన్ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఈ పిక్చర్లో ఒక పాప కనిపిస్తుంది కదా, ఆమె పేరు దీపిక అనమాట. దీపిక వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళింది. గ్రాండ్ పేరెంట్స్ అంటే ఎవరు? తాతయ్య, అమ్మమ్మ లేదా నాయనమ్మ వెళ్ళిన గ్రాండ్ పేరెంట్స్ అంటారు కదా. దీపిక వెంట్ టు హర్ గ్రాండ్ పేరెంట్స్ హౌస్ డ్యూరింగ్ ద సమ్మర్ వెకేషన్. వేసవికాలంలో వాళ్ళ తాతగారి ఇంటికి వెళ్ళింది. షీ సా ఏ ఓల్డ్ ఫోటో ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ హర్ ఫ్యామిలీ అండ్ వాంటెడ్ టు నో హూ ద పీపుల్ ఇన్ ద ఫోటో వర్. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ తన కుటుంబ సభ్యుల పాత ఫోటోని చూసిందనమాట. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తులు ఎవరో తెలుసుకోవాలనిపించింది తనకి. అప్పుడు వాళ్ళ తాతని అడిగిందనమాట. హర్ గ్రాండ్ ఫాదర్ వెంట్ ఆన్ టు ఎక్స్ప్లెయిన్. అప్పుడు వాళ్ళ తాతగారు, వాళ్ళ గ్రాండ్ ఫాదరు ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ దీపికకి వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి మధ్య కాన్వర్జేషన్ జరుగుతుందనమాట. దీపిక అడుగుతుంది, గ్రాండ్ ఫా హూ ఈజ్ ద షార్ట్ మ్యాన్ ఇన్ ద ఫోటో. ఆ ఫోటోలో ఆ పొట్టిగా కనిపించే వ్యక్తి ఎవరు తాత అని అడిగింది. అప్పుడు వాళ్ళ తాతగారు చెప్తున్నారు, హీ ఈజ్ యువర్ ఫాదర్. ఆయన ఎవరో కాదు, మీ నాన్న అని చెప్పారు. దీపిక అడుగుతుంది, దెన్ హూ ఈజ్ దిస్ గర్ల్ ఇన్ ఏ హాఫ్ శారీ. మరి లంగావోణిలో ఉన్న ఈ అమ్మాయి ఎవరు అని చెప్పేసి లంగావోణిలో ఉన్న అమ్మాయిని చూపించిందనమాట. గ్రాండ్ ఫాదర్ చెప్తున్నారు, డోంట్ యూ రికగ్నైజ్ హర్, షీ ఈజ్ యువర్ ఆంట్. నువ్వు ఆమెను గుర్తుపట్టలేదా, ఆమె ఎవరో కాదు, మీ అత్త అని చెప్పారు. ఇప్పుడు దీపిక అడిగింది, దెన్ దిస్ ఈజ్ అంకుల్ రాజేష్, యామ్ ఐ రైట్. ఇంకొక అతని ఫోటో చూపించి, ఇతను పెదనాన్న కదా, రాజేష్ కదా, నిజమేనా, నేను చెప్పింది సరిగ్గా చెప్పానా అని అడిగిందనమాట. గ్రాండ్ ఫాదర్ అప్పుడు చెప్తున్నారు, ఎస్ యూ రికగ్నైజ్డ్ హిమ్ కరెక్ట్లీ. అవును, నువ్వు కరెక్ట్గానే గుర్తుపట్టావు అని తాతగారు చెప్తున్నారు. అప్పుడు దీపిక అంటుంది, వేర్ ఈజ్ హీ నౌ. ఇప్పుడు అతను పెదనాన్న ఎక్కడున్నారు అని అడిగింది. గ్రాండ్ ఫాదర్ చెప్తున్నారు, హీ ఈజ్ ఇన్ నెల్లూరు. ఆయన నెల్లూరులో ఉన్నారు అని చెప్పి తాతగారు చెప్పారు. దీపిక, గ్రాండ్ ఫా వై ఈజ్ హీ ఇన్ నెల్లూరు. ఎందుకని నెల్లూరులో ఉన్నాడు అని చెప్పి అడిగింది. అప్పుడు తాతగారు చెప్పారు, హీ ఈజ్ డూయింగ్ ఏ జాబ్ ఇన్ నెల్లూరు. నెల్లూరులో అక్కడ ఉద్యోగం చేస్తున్నారు అని చెప్పి చెప్పారన్నమాట. థింక్ అండ్ డిస్కస్. ఆలోచించాలి, దీని గురించి డిస్కస్ చేయాలి. ఏం ఆలోచించాలి, ఏం డిస్కస్ చేయాలి అంటే, హూ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ దీపికాస్ ఫ్యామిలీ. దీపిక కుటుంబంలోని సభ్యులు ఎవరు. డూ యూ హ్యావ్ ద సేమ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ యువర్ హౌస్. మీ ఇంట్లో కూడా ఇలాగా కుటుంబ సభ్యులు ఉన్నారా అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో కుటుంబ సభ్యులు అయితే ఉంటారు కదా. ఆల్ ఫ్యామిలీస్ ఆర్ నాట్ ద సేమ్. సమ్ ఫ్యామిలీస్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ ఫాదర్, మదర్ అండ్ చిల్డ్రన్. ఇన్ సమ్ ఫ్యామిలీస్ అలాంగ్ విత్ ఫాదర్, మదర్, చిల్డ్రన్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ ఆల్సో లివ్ విత్ దెమ్. అయితే అన్ని కుటుంబాలు కూడా ఒకే రకంగా ఉండవు. కొన్ని కుటుంబాల్లో కేవలం అమ్మా నాన్న పిల్లలు మాత్రమే ఉంటారు. కొన్ని కుటుంబాల్లో అమ్మా నాన్న పిల్లలతో పాటు వాళ్ళ తాత నాయనమ్మలు కూడా ఉంటారన్నమాట. లెట్ us అబ్జర్వ్ దీపికాస్ ఫ్యామిలీ ఫ్లో చార్ట్. ఇక్కడ దీపిక యొక్క కుటుంబ సభ్యుల గురించి ఒక చార్ట్ అయితే ఉందన్నమాట. ఇది అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఉన్నది గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ మదరు. వాళ్ళ పేర్లు భాస్కర్ రావు గారు, సరోజమ్మ. అయితే వీళ్ళకి 3 పిల్లలు అనమాట. 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. ఇతను ఫాదర్ అనమాట, దీపిక ఫాదర్ కిషోర్. వాళ్ళ వైఫ్ అంటే దీపిక వాళ్ళ మదర్ అనమాట. తర్వాత ఈవిడొచ్చేసి ఆంటీ, దీపికకి మేనత్త. ఈమె పేరు స్వాతి. వీళ్ళ హస్బెండ్ ఇతను. తర్వాత ఇతను వచ్చి పెదనాన్న రాజేష్ అనమాట. వాళ్ళ వైఫ్ రోజా. పెదనాన్న వైఫ్ని కూడా ఆంట్ అంటారు, మేనత్తను కూడా ఆంట్ అనే అంటారు. వీళ్ళకు పుట్టిన పిల్లలు వీళ్ళు. ఇందులో దీపిక ఉంది, ఈమె దీపిక, ఇతను దీపిక యొక్క బ్రదరు. తర్వాత వాళ్ళ ఆంటీకి వాళ్ళ అంకుల్కి అంటే వాళ్ళ మేనత్తకి మేనమామకు పుట్టిన పిల్లలు ఒకళ్ళే అనమాట. అలా వాళ్ళని కజిన్ అంటారు. ఇతని పేరు నితీష్ అనమాట. తర్వాత వాళ్ళ పెదనానికి పెద్దమ్మకి పుట్టిన పిల్లలు వీళ్ళు అనమాట. వీళ్ళని కూడా కజిన్ అంటారు. ఒక ఆమె పేరు ప్రజ్ఞ, ఒక ఆమె పేరు యజ్ఞ. వీళ్ళిద్దరూ ఆడపిల్లలు. దీపికాస్ ఫ్యామిలీ ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, ఇక్కడ ఉన్నారన్నమాట. నేమ్ ఆఫ్ ద మెంబర్, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లు, వాళ్ళు దీపికాకి ఏమవుతారో ఇక్కడ ఉంది. తర్వాత వాళ్ళ గురించి కొంచెం వివరణ ఇక్కడ ఉందన్నమాట. భాస్కర్ రావు అనే ఆయన
గ్రాండ్ ఫాదరు, సరోజమ్మ వాళ్ళ నాయనమ్మ అనమాట, రాజేష్ పెదనాన్న, రోజా పెద్దమ్మ ఆంట్ అనమాట, శ్రీనివాస్ అంకులు మామయ్య, స్వాతి వాళ్ళ మేనత్ అనమాట, ఆంట్ అంటారు, కిషోర్ వాళ్ళ నాన్నగారి పేరు ఫాదరు, భారతి మదరు, యజ్ఞ ప్రజ్ఞ నితీష్ వీళ్ళందరూ కూడా కజిన్స్ అనమాట, వాళ్ళ పేర్లు అనమాట. ఇక్కడ చూడండి, గ్రాండ్ ఫాదర్ అంటే ఫాదర్స్ ఫాదర్ అనమాట, అంటే నాన్న వాళ్ళ నాన్నని గ్రాండ్ ఫాదర్ అంటారు. గ్రాండ్ మదర్ అంటే ఫాదర్స్ మదర్, నాన్న యొక్క మదర్ని గ్రాండ్ మదర్ అంటారు. అంకుల్ అంటే ఫాదర్స్ బ్రదర్, పెదనాన్నని కానీ లేదా మామయ్యని కానీ అంకుల్ అని అనొచ్చు. ఆంట్ అంటే అంకుల్స్ యొక్క వైఫ్ అనమాట, ఇక్కడ పెద్దమ్మ. తర్వాత ఈ శ్రీనివాస్ అంకుల్ అన్నాం కదా, ఆంట్ వాళ్ళ హస్బెండ్ అనమాట. తర్వాత ఇతను కూడా స్వాతి అత్త అవుతుంది, ఫాదర్ యొక్క సిస్టర్ అనమాట, నాన్న వాళ్ళ చెల్లిని అత్త అంటారు. అలాగే వీళ్ళిద్దరు కిషోర్ భారతి ఫాదర్ మదర్ అవుతారు. వాళ్ళకు పుట్టిన పిల్లలు వాళ్ళని కజిన్స్ అంటాం అనమాట. వీళ్ళల్లో పెదనాన్న పిల్లలు ఉన్నారు, అత్త పిల్లలు కూడా ఉన్నారు. ఇలాగ పెదనాన్నకు కానీ అత్తలకు కానీ పుట్టిన పిల్లల్ని కజిన్స్ అని అంటారు. సొంత తల్లి కడుపున పుట్టిన పిల్లలు ఏమవుతారంటే సిబ్లింగ్స్ అవుతారు, తోబుట్టువులు అంటారు అన్నమాట. ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ హూ ఆర్ రిలేటెడ్ టు యువర్ మదర్ ఆర్ కాల్డ్ యువర్ మెటర్నల్ ఫ్యామిలీ మెంబర్స్. అయితే అమ్మకు సంబంధించిన కుటుంబ సభ్యులను తల్లి తరపు కుటుంబ సభ్యులు అంటారు. ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ హూ ఆర్ రిలేటెడ్ టు యువర్ ఫాదర్ ఆర్ కాల్డ్ యువర్ పెటర్నల్ ఫ్యామిలీ మెంబర్స్. ఎవరైతే తండ్రి వైపుకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళని తండ్రి తరపు కుటుంబ సభ్యులని అంటారన్నమాట. ద పేరెంట్స్ ఆఫ్ యువర్ మదర్ ఆర్ యువర్ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్స్. తల్లి యొక్క అమ్మా నాన్నల్ని అంటే మన అమ్మ యొక్క అమ్మా నాన్నల్ని అమ్మమ్మ తాతయ్యలు అంటారు, మెటర్నల్ గ్రాండ్ పేరెంట్స్ అంటారు. అలా కాకుండా ద పేరెంట్స్ ఆఫ్ యువర్ ఫాదర్ ఆర్ యువర్ పెటర్నల్ గ్రాండ్ పేరెంట్స్. నాన్న యొక్క అమ్మ నాన్నల్ని ఫాదర్ని మదర్ని పెటర్నల్ గ్రాండ్ పేరెంట్స్ అంటారు, నాయనమ్మ తాతయ్యలు అంటారన్నమాట. తర్వాత బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ద సేమ్ పేరెంట్స్ ఆర్ కాల్డ్ సిబ్లింగ్స్. ఒకే కడుపున పుట్టినటువంటి అన్నలు అక్కలు వాళ్ళని ఏమంటారు అంటే సిబ్లింగ్స్ అంటారు, తోబుట్టువులు అంటారన్నమాట. చిల్డ్రన్ ఆఫ్ ఆంట్స్ అండ్ అంకుల్స్ ఆర్ కజిన్స్. ఎవరైతే అంకుల్కి ఆంటీకి అంటే పెదనాన్నకి కానీ అత్తకి కానీ మామయ్యకి కానీ అలా పుడతారో వాళ్ళని ఏమంటారు కజిన్స్ అంటారు అన్నమాట. ఇప్పుడు మ్యాచింగ్ ఉంది ఇక్కడ. ఫాదర్స్ ఫాదర్ని ఏమంటారు గ్రాండ్ ఫాదర్. డి ఫాదర్స్ మదర్ని ఏమంటారు గ్రాండ్ మదర్. ఏ మదర్స్ బ్రదర్ని ఏమంటారు అంకుల్. బి ఫాదర్స్ సిస్టర్ని ఏమంటారు ఆంట్. సి ఆంట్స్ అంకుల్స్ అండ్ దేర్ చిల్డ్రన్ ఆర్ అవర్ రిలేటివ్స్. దే ఆర్ also a part of our family. We call them our extended family. మేనత్త, పెద్దమ్మ, పెదనాన్న, బాబాయి, మామయ్య, పిన్ని, వాళ్ళ పిల్లలు వీళ్ళంతా కూడా మన బంధువులు అనమాట. వాళ్ళంతా కూడా మన కుటుంబంలోని భాగమే. ఇలాగా అందరూ కలిసి ఉన్న కుటుంబాన్ని ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటారు, అంటే విస్తరించిన కుటుంబం అని అంటారన్నమాట. థింక్ అండ్ డిస్కస్. వై డూ ఫ్యామిలీస్ చేంజ్ వెన్ న్యూ పీపుల్ జాయిన్? హౌ డు యూ ఫీల్ వెన్ ఏ న్యూ మెంబర్ జాయిన్స్ యువర్ ఫ్యామిలీ? మన కుటుంబంలో కొత్త వ్యక్తులు చేరారనుకోండి, అప్పుడు కుటుంబాలు మారతాయంట. ఎందుకు ఆలోచించమంటున్నారు. అలాగే కుటుంబ వ్యక్తులు చేరినప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? అసలు కుటుంబంలో కొత్త వ్యక్తులు ఎక్కడ చేరతారు, ఎవరు చేరతారు? ఇప్పుడు చూద్దాం. చేంజెస్ ఇన్ ఫ్యామిలీస్. కుటుంబం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఇప్పుడు మీ ఫ్యామిలీలో నువ్వు, మీ అన్నయ్యో లేక చెల్లో ఇద్దరు ఉంటారు పిల్లలు, అలాగే అమ్మా నాన్న ఉంటారు. పెద్ద అయిన తర్వాత కూడా మొత్తం మీరు నలుగురే ఉంటారా? ఉండరు, మార్పులు జరుగుతాయి. ఏ మార్పులు జరుగుతాయి అన్నది ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, పిక్చర్లో ఏం జరుగుతుంది? మ్యారేజ్ జరుగుతుంది. సో అక్కడ ఆ కుటుంబంలో చేంజ్ వస్తుంది అనమాట. వ్యక్తులు అనేవాళ్ళు పెరుగుతారు. అప్పటి వరకు ఈ పెళ్లి కూతురు అనే ఆవిడ ఇంట్లో లేదు, కానీ మ్యారేజ్ తర్వాత ఈవిడ కూడా ఇంట్లో ఒక భాగం అయిపోతుంది అనమాట. అప్పుడు ఉన్న సభ్యులకి ఇంకొకరు అదనంగా వచ్చి చేరినట్లు, అప్పుడు కుటుంబం కొంచెం పెద్దదవుతుంది అనమాట. అలాగ మార్పులు అనేవి జరుగుతాయి అన్నమాట. చూద్దాం ఇక్కడ. లెట్ us లుక్ ఎట్ ద చేంజెస్ ఇన్ సమ్ అదర్ ఫ్యామిలీస్. వెడ్డింగ్ అంటే మ్యారేజ్. అనిల్స్ అంకుల్ గాట్ మ్యారీడ్ లాస్ట్ మంత్. పోయిన నెల అనిల్ వాళ్ళ మామయ్యకి పెళ్లి జరిగింది. అనిల్ లైక్స్ హిజ్ న్యూ ఆంట్ ఏ లాట్. అనిల్కి కొత్తగా వచ్చిన ఆంట్ అంటే చాలా ఇష్టం.
షీ కుక్స్ టేస్టీ ఫుడ్ ఫర్ హిమ్. ఆమె అతని కోసం రుచికరమైన వంటలు అయితే చేసి పెట్టింది. షీ ఆల్సో హెల్ప్స్ హిమ్ విత్ హిజ్ హోంవర్క్. అలాగే అనిల్ యొక్క హోంవర్క్ చేసేటప్పుడు కూడా ఆమె హెల్ప్ చేస్తుంది. హర్ అరైవల్ ఫిల్డ్ ద హౌస్ విత్ జాయ్. ఆమె రావడం వల్ల ఆ ఇంట్లో ఒక సందడిగా మారిపోయింది, మంచి ఆనందం అనేది ఉందన్నమాట. అవర్ ఫ్యామిలీ విల్ చేంజ్ వెన్ న్యూ మెంబర్స్ జాయిన్ అవర్ ఫ్యామిలీ. ఎప్పుడైతే మన కుటుంబంలో కొత్త వ్యక్తులు వచ్చి చేరతారో అప్పుడు మార్పులు వస్తాయన్నమాట. ఇన్ వాట్ అదర్ సిచ్యువేషన్స్ డూ న్యూ మెంబర్స్ జాయిన్ ఏ ఫ్యామిలీ. ఇంకా ఎటువంటి సందర్భాల్లో కుటుంబంలో కొత్త వ్యక్తులు వస్తారో చెప్పమంటున్నారు. ఇంకోటి ఒకటి వెడ్డింగ్ వల్ల కొత్త వ్యక్తులు వస్తున్నారని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు బర్త్ అంటే పుట్టడం. దిస్ ఈజ్ కమలాస్ ఫ్యామిలీ. ఇది కమలా ఫ్యామిలీ అంట. ఇక్కడ ఉన్నది కమలా ఫ్యామిలీ. షీ ఈజ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ హర్ న్యూ బోర్న్ సిస్టర్ అండ్ హ్యాజ్ ఏ డిసైడెడ్ టు గివ్ హర్ ఏ నేమ్ టు. ఆమెకి ఒక చెల్లి పుట్టిందనమాట. ఆ చెల్లెని చూడాలని ఆమెకి చాలా ఆత్రంగా ఉందన్నమాట. ఆ చెల్లికి పేరు కూడా తనే పెట్టాలని నిర్ణయించుకుందంట ఈ పాప. హూ ఆర్ ద న్యూ అరైవల్స్ ఇన్ కోమలాస్ ఫ్యామిలీ. హౌ డు యూ సెలబ్రేట్ వెన్ ఏ న్యూ మెంబర్ జాయిన్స్ యువర్ ఫ్యామిలీ. ఇప్పుడు కోమలా కుటుంబంలో కొత్తగా వచ్చిన వారు ఎవరు? వాళ్ళ చెల్లి అనమాట. కుటుంబంలో కొత్త వ్యక్తులు చేరినప్పుడు ఏదైనా వేడుక చేసుకుంటామా అంటే కంపల్సరీ చేసుకుంటాం. ఇలాగా వెడ్డింగ్ అప్పుడు వధువు, బ్రైడ్, ఇంగ్లీష్లో బ్రైడ్ అంటారు, బ్రైడ్ వస్తుంది, అక్కడ కుటుంబం అనేది పెరుగుతుంది. అలాగే కొత్తగా పిల్లలు పుట్టినప్పుడు అక్కడ ఫ్యామిలీ మెంబర్ అనేవాళ్ళు జాయిన్ అవుతారు. ఇలాగా ఫ్యామిలీ అనేది పెద్దదవుతూ ఉంటుందన్నమాట. బిసైడ్స్ దీస్ వాట్ అదర్ రీజన్స్ కుడ్ బ్రింగ్ చేంజెస్ ఇన్ ఫ్యామిలీస్. అయితే వెడ్డింగ్ వల్ల ఎవరైనా జన్మించడం వల్ల చేంజెస్ అయితే ఫ్యామిలీస్లో వస్తున్నాయి. ఇంకా ఇవి కాకుండా ఇంకా ఎప్పుడైనా చేంజెస్ వస్తాయా, ఏమైనా కారణాలు ఉన్నాయా అన్నది చూద్దాం. లెట్ us see how certain changes occurred in the పీటర్స్ ఫ్యామిలీ. ఇక్కడ పీటర్ యొక్క ఫ్యామిలీ గురించి చూద్దాం. వాళ్ళ కుటుంబంలో కొన్ని మార్పులు జరిగాయంట, ఏంటవి అన్నది చూద్దాం. పీటర్స్ ఫ్యామిలీ లివ్డ్ ఇన్ ఒంగోల్. పీటర్స్ ఫాదర్ రిసీవ్డ్ ఏ లెటర్ ఫ్రమ్ హిస్ ఆఫీస్. యాక్చువల్గా పీటర్ వాళ్ళు నివసించేది ఒంగోలు అనమాట. అనుకోకుండా వాళ్ళ నాన్నకి ఒక లేఖ అంటే ఉత్తరం అనేది వచ్చిందనమాట తను చేసే ఆఫీస్ నుంచి. ద లెటర్ సెడ్ దట్ హీ వాజ్ బీయింగ్ ప్రమోటెడ్. ఆ లెటర్లో ఏముంది అంటే అతనికి ప్రమోషన్ వచ్చింది అని ఉందన్నమాట. ఈ హ్యాడ్ టు లీవ్ ఫర్ నెల్లూరు. ఇప్పుడు అతను నెల్లూరుకి వెళ్ళవలసి వచ్చింది. పీటర్స్ ఫ్యామిలీ వెకేటెడ్ ద హౌస్ అండ్ లెఫ్ట్ ఫర్ ద న్యూ టౌన్. ఇప్పుడు ఈ పీటర్స్ ఫ్యామిలీ ఒంగోలుని వదిలిపెట్టి నెల్లూరుకి వెళ్ళిపోవలసి వచ్చిందనమాట. డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఎల్డర్స్ అబౌట్ ద చేంజెస్ దట్ మే హ్యాపెన్ ఇన్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ఎంప్లాయీస్. ఇలాగా ఉద్యోగుల కుటుంబాల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి కదా, మీ స్నేహితులతో పెద్దలతో చర్చించండి అని చెప్తున్నారు. ఫ్యామిలీస్ డు నాట్ రిమైన్ ద సేమ్ ఫర్ ఎవర్. యాజ్ టైమ్ పాసెస్ డిఫరెంట్ ఈవెంట్స్ బ్రింగ్ చేంజెస్ ఇన్ ఫ్యామిలీస్. అయితే కుటుంబాలు ఎప్పటికీ కూడా ఒకేలా ఉండవని చెప్పాను కదా. కాలం గడిచే కొద్దీ కూడా కొన్ని సంఘటనలు అయితే జరుగుతూ ఉంటాయి, మార్పులు వస్తూ ఉంటాయి. తర్వాత కొన్ని సంఘటనలు కుటుంబాన్ని పెద్దగా చేస్తాయి, కొన్ని ఏం చేస్తాయంటే కుటుంబాన్ని చిన్నదిగా చేస్తాయి. సమ్ ఈవెంట్స్ మేక్ ఫ్యామిలీస్ లార్జర్ వైల్ సమ్ అదర్స్ మేక్ దెమ్ స్మాలర్. మ్యారేజెస్, బర్త్స్ అండ్ పీపుల్ మూవింగ్ ఫర్ జాబ్స్ ఆర్ స్టడీస్ add new experience to the family life. At the same time, when a family member leaves or passes away, it brings sadness and loss. ఇలాగా కొన్ని సంఘటనలు కుటుంబాన్ని పెద్దది చేస్తాయి, పెద్ద కుటుంబాన్ని చేస్తాయి. కొన్ని సంఘటనలు కుటుంబాన్ని చిన్న కుటుంబంగా చేస్తాయి అన్నమాట. పెళ్ళిళ్ళు, పుట్టుకలు, ఉద్యోగం, చదువుకోవడానికి వేరే ప్రాంతాలకు వెళ్ళడం, ఇలాంటి విషయాలు కుటుంబ జీవితానికి కొత్త అనుభవాలను తీసుకొస్తాయి. ఒక్కోసారి ఎవరైనా చనిపోయినా లేదా మన ఇంటిని విడిచి దూరంగా వెళ్ళినా కానీ దుఃఖం వస్తూ ఉంటుంది అనమాట. కంపేర్ టు ద పాస్ట్ మెనీ ఫ్యామిలీస్ ఆర్ నౌ బికమింగ్ స్మాలర్ బికాజ్ ఆఫ్ దీస్ చేంజెస్. గతంలో పోలిస్తే, గతం అయితే అందరు కలిసి ఉండేవాళ్ళు, గతంతో పోలిస్తే ఇప్పుడు కుటుంబ పరిస్థితుల్లో మార్పులు అయితే చాలా వచ్చినాయంట. చాలా కుటుంబాలు చిన్నవిగా మారిపోతున్నాయంట. వెదర్ సమ్వన్ జాయిన్స్ ఆర్ లీవ్స్, ఎవరీ చేంజ్ ఈజ్ న్యాచురల్ పార్ట్ ఆఫ్ లైఫ్, షేపింగ్ ద వే ఫ్యామిలీస్ గ్రో అండ్ అడాప్ట్ ఓవర్ టైం. ఎవరైనా కుటుంబంలో చేరినా లేదా విడిచిపెట్టినా కుటుంబంలో మార్పులు అనేవి సహజంగా వస్తుంటాయి అన్నమాట.
ఈ మార్పులు అనేవి కుటుంబాలు కాలానుగుణంగా ఎలా ఎదుగుతాయో నిర్ణయిస్తాయంట. చేంజెస్ ఇన్ ఏ ఫ్యామిలీ ఆర్ న్యాచురల్. ఓవర్ టైమ్ మెనీ ఫ్యామిలీస్ ఆర్ బికమింగ్ స్మాలర్. అయితే కుటుంబంలో మార్పులు సహజమైనవి కదా, కాలక్రమేణా చాలా కుటుంబాలు చిన్న కుటుంబాలుగా మారిపోతున్నాయి. థింక్ అండ్ డిస్కస్. ఇక్కడ థింక్ చేసి డిస్కస్ చేయమన్నారు. 3 చేంజెస్ దట్ హ్యాపెండ్ ఇన్ యువర్ ఫ్యామిలీ రీసెంట్లీ. ఈ మధ్య కాలంలో మీ కుటుంబంలో జరిగిన 3 మార్పులు చెప్పండి. హౌ డిడ్ దీస్ చేంజెస్ ఎఫెక్ట్ యువర్ ఫ్యామిలీ. ఆ మార్పులు మీ కుటుంబంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించాయి అన్నది చెప్పమంటున్నారు. ఇక్కడ కుటుంబాల్లో రకాలు ఉన్నాయి, ఫ్యామిలీస్లో టైప్స్ ఉన్నాయి. ఏంటవి అన్నది చూద్దాం. ఇక్కడ పిక్చర్ చూడండి. ఈ పిక్చర్లో నాయనమ్మ, తాతయ్య, తర్వాత ఆంటీ, అంకులు, పెదనాన్న, చిన్నాన్న, వాళ్ళ భార్యలు, పిల్లలు మొత్తం అందరూ కలిసి ఉన్నారు. ఇలా కలిసి ఉన్న ఫ్యామిలీని జాయింట్గా ఉన్నారు కాబట్టి జాయింట్ ఫ్యామిలీ అంటారు, అంటే పెద్ద కుటుంబం అంటారు. ఇక్కడ చూడండి, 2 పిల్లలు, అమ్మ నాన్న, మొత్తం 4 ఉన్నారు. ఇలాగ తక్కువ మంది ఉన్న కుటుంబాన్ని న్యూక్లియర్ ఫ్యామిలీ అంటారు, అంటే చిన్న కుటుంబం అని అంటారన్నమాట. వాట్ డిఫరెన్సెస్ డూ వీ ఫైండ్ ఇన్ దీస్ పిక్చర్. ఈ పిక్చర్స్లో మనం ఏం డిఫరెన్సెస్ అంటే తేడాలు గమనించవచ్చు అంటే, ఇక్కడ ఆంటీ, అంకుల్, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఉన్నారు. తాతయ్య, తర్వాత నాయనమ్మ అందరూ కలిసి ఉన్నారు. ఇక్కడ కేవలం అమ్మ నాన్న 2 పిల్లలు ఉన్నారన్నమాట. 1 ఈజ్ ఏ లార్జ్ ఫ్యామిలీ. ఇది లార్జ్ ఫ్యామిలీ అంటారు. అండ్ ద అదర్ ఈజ్ ఏ స్మాల్ ఫ్యామిలీ. ఇది చిన్న ఫ్యామిలీ, స్మాల్ ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ విత్ మదర్, ఫాదర్ అండ్ చిల్డ్రన్ ఈజ్ కాల్డ్ ఏ న్యూక్లియర్ ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీలో అయితే మదరు, ఫాదరు, పిల్లలు మాత్రమే ఉంటారో ఆ ఫ్యామిలీని న్యూక్లియర్ ఫ్యామిలీ అంటారు. ఏ ఫ్యామిలీ విత్ గ్రాండ్ పేరెంట్స్, అంకుల్స్, ఆంట్స్ అండ్ కజిన్స్ ఈజ్ కాల్డ్ ఏ జాయింట్ ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీలో అయితే గ్రాండ్ పేరెంట్స్, అంకుల్స్, తర్వాత ఆంటీలు, తర్వాత కజిన్స్ అందరూ ఉంటారో దాన్ని జాయింట్ ఫ్యామిలీ అని అంటారన్నమాట. లెట్ us know more about the types of families that we find in our society. మన సొసైటీలో కనిపించే కొన్ని కుటుంబాల గురించి ఇక్కడైతే తెలుసుకుందాం. న్యూక్లియర్ ఫ్యామిలీ, ఇది న్యూక్లియర్ ఫ్యామిలీ అనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఆర్య, ఇతని పేరు హార్య మాట్లాడుతున్నాడు. హలో, ఐ ఆమ్ ఆర్య. ఐ లివ్ విత్ మై మదర్ అండ్ ఫాదర్. ఐ ఆల్సో హ్యావ్ ఏ సిస్టర్ అండ్ మై పేరెంట్స్ టేక్ కేర్ ఆఫ్ అస్. ఇతని పేరు ఆర్య, అతనే మాట్లాడుతున్నాడు అన్నమాట. మా ఇంట్లో అమ్మ, నాన్న, అలాగే మా చెల్లి, నేను ఉంటామని చెప్తున్నారు. ఇలాగా అమ్మ నాన్న ఓన్లీ కిడ్స్ మాత్రమే ఉండే ఫ్యామిలీని ఏమంటారు? న్యూక్లియర్ ఫ్యామిలీ అంటారన్నమాట. జాయింట్ ఫ్యామిలీ, ఇది జాయింట్ ఫ్యామిలీ. ఇక్కడ ఉన్నటువంటి పాప ఇక్కడ మాట్లాడుతుంది. హాయ్, ఐ ఆమ్ రేష్మ. నా పేరు రేష్మ. ఐ లివ్ విత్ మై పేరెంట్స్. ఐ హ్యావ్ ఏ బ్రదర్, ఎన్ అంకుల్, ఎన్ ఆంట్ అండ్ కజిన్స్. మై గ్రాండ్ పేరెంట్స్ ఆల్సో లివ్ విత్ అస్. నాతో పాటు మా గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, అంకుల్స్, ఆంట్స్ అండ్ దేర్ చిల్డ్రన్స్ ఆల్సో లివ్ విత్ అస్ అని ఈవిడ చెప్తుంది. అంటే అందరూ కలిసి మేము ఉంటాము అంటుంది. అది జాయింట్ ఫ్యామిలీ. ఇంకపోతే సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ అనమాట. ఇది చూడండి, ఇక్కడ సింగిల్ మదర్ ఇతను చెప్తున్నాడు. ఇతని పేరు ఖాన్ అంట. ఐ ఆమ్ ఖాన్. దీస్ ఆర్ మై మదర్ అండ్ సిస్టర్. ఐ లాస్ట్ మై ఫాదర్ డ్యూ టు ఇల్ హెల్త్. మై మదర్ టేక్స్ కేర్ ఆఫ్ అస్. ఇతను ఏం చెప్తున్నాడంటే, మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మే మా కుటుంబాన్ని చూసుకుంటుంది అని చెప్తున్నాడు అనమాట. ఇది సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ అంటారు. పేరెంట్స్లో ఇద్దరు కాకుండా ఒక్కళ్ళే ఉంటే ఆ కుటుంబాన్ని చూసుకుంటే దాన్ని సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ అని అంటారన్నమాట. తర్వాత ఫ్యామిలీ సపోర్టెడ్ బై గ్రాండ్ పేరెంట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రాండ్ పేరెంట్స్ సపోర్ట్ ఉందన్నమాట. ఈ బాబు చెప్తున్నాడు, హాయ్, ఐ ఆమ్ రఘు. ఐ లివ్ విత్ మై గ్రాండ్ పేరెంట్స్. ఐ లాస్ట్ మై పేరెంట్స్ ఇన్ యాన్ యాక్సిడెంట్. మై గ్రాండ్ పేరెంట్స్ లుక్ ఆఫ్టర్ మీ. ఏం చెప్తానంటే, ఒక యాక్సిడెంట్లో మా అమ్మ నాన్న చనిపోయారు, మా గ్రాండ్ పేరెంట్స్ నన్ను చూసుకుంటారు అని చెప్తున్నాడు అనమాట. ఇలాగా గ్రాండ్ పేరెంట్స్ చూసుకునే ఫ్యామిలీని ఫ్యామిలీ సపోర్టెడ్ బై గ్రాండ్ పేరెంట్స్ అంటారన్నమాట. ఇక్కడ ఫ్యామిలీ సపోర్టెడ్ బై మదర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయి శ్రీను అనమాట. ఇతను చెప్తున్నాడు, హాయ్, ఐ ఆమ్ శ్రీను. ఐ లివ్ విత్ మై పేరెంట్స్ బట్ మై మదర్ టేక్స్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ బికాజ్ మై ఫాదర్ ఈజ్ ఇల్. వాళ్ళ నాన్నగారికి ఇక్కడ జబ్బు చేసిందనమాట, ఆయన ఏమీ చూసుకోలేరు, వాళ్ళ మదరే కుటుంబాన్ని సపోర్ట్ చేస్తారు, పోషిస్తారని ఇతను చెప్తున్నాడు. ఇటువంటి ఫ్యామిలీని ఫ్యామిలీ సపోర్టెడ్ బై మదర్ అంటారన్నమాట. ఆల్ ఫ్యామిలీస్ ఆర్ నాట్ సేమ్. ఈచ్ ఫ్యామిలీ హ్యాస్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ లివింగ్.
వీ మస్ట్ అండర్స్టాండ్ దిస్ అండ్ బిగిన్ అవర్ లైఫ్ అకార్డింగ్లీ. అన్ని కుటుంబాలు కూడా ఒకేలా ఉండవు, ప్రతి కుటుంబానికి కూడా తనదైన జీవన విధానం అనేది ఉంటుందన్నమాట. అంటే మన ఊర్లో చూసినా పక్క ఊర్లో చూసినా ఎక్కడ చూసినా కూడా ప్రతి ఫ్యామిలీ ఒకేలా ఉండదు. ఒక ఫ్యామిలీలో తక్కువ మంది ఉండొచ్చు, ఒక ఫ్యామిలీలో ఎక్కువ మంది ఉండొచ్చు. అట్లాగా ఒక్కొక్క కుటుంబానికి ఇది తనదైన జీవన విధానం అనేది ఉంటుందన్నమాట. దీన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మనం జీవించాలి. డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రైట్ ద టైప్ ఆఫ్ ఫ్యామిలీ దే బిలాంగ్ టు. ఇక్కడ మీ ఫ్రెండ్స్ నేమ్స్ అంతా రాయండి. రాసి వాళ్ళ ఫ్యామిలీ న్యూక్లియర్ ఫ్యామిలీనా జాయింట్ ఫ్యామిలీనా ఇక్కడ రాయండి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ వాల్యూస్. ఫ్యామిలీ యొక్క బాధ్యతలు ఏంటి, విలువలు ఏంటి అన్నది ఇక్కడ చూద్దాం. బీయింగ్ హ్యాపీ విత్ ఎవ్రీవన్ ఇన్ అవర్ హోమ్, హెల్పింగ్ విత్ వర్క్, షేరింగ్ ఫుడ్, రెస్పెక్టింగ్ ఎల్డర్స్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. దీస్ రెస్పాన్సిబిలిటీస్ హెల్ప్ అస్ టు కీప్ అవర్ ఫ్యామిలీ స్ట్రాంగ్. అయితే ఇంట్లో అందరితో పాటు ఆనందంగా ఉండాలి, పనుల్లో సహాయం చేయటం, ఆహారాన్ని పంచుకోవడం, తర్వాత పెద్దల్ని ఎల్డర్స్ని గౌరవించటం, తర్వాత వారిని బాగా చూసుకోవడం అనేవి బాధ్యతలు అన్నమాట. కుటుంబంలో మనకున్నటువంటి బాధ్యతలు. ఈ బాధ్యతలు మన కుటుంబాన్ని బలంగా ఉండటానికి సహాయం చేస్తాయంట. థింక్ అండ్ డిస్కస్. ఆలోచించాలి, డిస్కస్ చేయాలి. అబ్జర్వ్ ద పిక్చర్స్, డిస్కస్ ద యాక్టివిటీస్ యు డూ టుగెదర్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్రీడే. ఈ చిత్రాలను చూడండి, ఈ పిక్చర్స్ని చూసి ప్రతిరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనుల గురించి చర్చించండి. ఇక్కడ చూడండి, ఈ పిక్చర్లో ఏముంది, ఇక్కడ వాళ్ళ గ్రాండ్ ఫాదర్తో కలిసి మొక్కలకి నీళ్ళు పోయడానికి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ అందరూ కలిసి భోజనం చేస్తున్నారన్నమాట. ఇక్కడ బట్టలు ఆరేస్తున్నాడు, వాళ్ళ మదర్కి హెల్ప్ చేస్తున్నాడు. ఇక్కడ హోంవర్క్ చేస్తుందన్నమాట పాప, ఆవిడకి వాళ్ళ మదర్ హెల్ప్ చేస్తుంది. ఇక్కడ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కథలు చెప్తుంటే వింటున్నారు. ఇక్కడ ఇక్కడ వర్క్ చేస్తున్నాడు. తర్వాత ఇక్కడ వాళ్ళ గ్రాండ్ పేరెంట్ బాగోకపోతే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇక్కడ మార్కెట్కి వెళ్ళాడు వాళ్ళ డాడీతో కలిసి. ఇలాగ రకరకాల పనులు అనేవి ఫ్యామిలీలో ఉంటాయి. ఇలాంటి పనులు మీరు ఎప్పుడైనా చేశారా? ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? ఆలోచించుకోండి. టాక్ టు యువర్ గ్రాండ్ పేరెంట్స్, ఆస్క్ దెమ్ అబౌట్ దేర్ చైల్డ్హుడ్ డేస్ అండ్ కంపేర్ దెమ్ విత్ నవీ డేస్. మీరు మీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చిన్నప్పుడు రోజులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అడిగి ఇక్కడ రాయమన్నారు. ఫిల్ ఇన్ ద టేబుల్ బిలో విత్ దేర్ రెస్పాన్సెస్. అడిగి ఇక్కడ ఈ టేబుల్ పూర్తి చేయాలి. ఫుడ్ ఐటమ్స్ ఏం తింటారంటే జావా, సంగటి, చట్నీ, పులుసు కర్రీస్ ఎక్కువ తింటారు వాళ్ళు. ఇప్పుడు ఏంటి, కేక్స్, పిజ్జా, చికెన్ ఫ్రైస్, రైస్ ఇలాంటివి తింటున్నారు. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. మీన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. పూర్వకాలంలో ఏమీ ఎంటర్టైన్మెంట్ వినోదంగా వాళ్ళు గెలిపేవాళ్ళు అనమాట. రేడియో వినేవాళ్ళు, డ్రామాస్, స్కిట్స్. ఇప్పుడైతే సినిమాలు, టీవీ, యూట్యూబ్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. తర్వాత మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. పూర్వకాలంలో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళేవాళ్ళు? బైసికిల్ ఉండేది, సైకిల్ ఉండేది, బుల్లక్ కార్ట్, తర్వాత రిక్షాలు ఉండేవి అనమాట. ఇప్పుడైతే బస్సు, కారు, మోటార్ సైకిల్ ఇవి ఉంటున్నాయి అన్నమాట. వాట్ వీ హ్యావ్ లర్న్డ్. ఇక్కడ ఏమి నేర్చుకున్నాం ఈ పాఠంలో అనేది ఒక్కసారి చూద్దాం. ద రిలేషన్షిప్ అమాంగ్ ద మెంబర్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ క్యాన్ బి షోన్ యూజింగ్ ఎ ఫ్యామిలీ ఫ్లో చార్ట్. కుటుంబంలో సభ్యుల మధ్య సంబంధాలని కుటుంబ రేఖా చిత్రం ద్వారా చూపవచ్చు. అవర్ రిలేటివ్స్ ఆర్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, వీ కాల్ దెమ్ అవర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. మన బంధువులు కూడా మన కుటుంబంలో భాగమే, వారిని విస్తరించిన కుటుంబం అంటారంట. మ్యారేజ్, ద అరైవల్ ఆఫ్ ఎ న్యూ బోర్న్ బేబీ, జాబ్ ట్రాన్స్ఫర్స్ ఎట్సెట్రా ఆర్ సమ్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ చేంజెస్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. వివాహం జరిగిన, కొత్తగా శిశువులు జన్మించిన, ఉద్యోగంలో బదిలీలు జరిగిన, ఇవన్నీ కూడా కుటుంబంలో మార్పులకి కారణాలు అవుతాయి. ఏ ఫ్యామిలీ విత్ ఏ మదర్, ఫాదర్ అండ్ చిల్డ్రన్ ఈజ్ కాల్డ్ ఏ న్యూక్లియర్ ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీలో అయితే అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉంటారో దాన్ని న్యూక్లియర్ ఫ్యామిలీ అంటారు, అంటే చిన్న కుటుంబం. ఏ ఫ్యామిలీ విత్ గ్రాండ్ పేరెంట్స్, అంకుల్స్, ఆంట్స్ అండ్ కజిన్స్ ఈజ్ కాల్డ్ ఏ జాయింట్ ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీలో అయితే గ్రాండ్ పేరెంట్స్, అంకుల్స్, ఆంట్స్ మొదలైన వాళ్ళు ఉంటారో, కజిన్స్ ఉంటారో దాన్ని జాయింట్ ఫ్యామిలీ అంటారు. ఇన్ అవర్ సొసైటీ అలాంగ్ విత్ nuclear and joint families, there are many types of families like single parent families, families supported by grandparents and families supported by the mother.
ఇప్పుడు సమాజంలో చిన్న ఉమ్మడి కుటుంబాలతో పాటు ఏక సంరక్షక కుటుంబం, తాతయ్య నాయనమ్మలపై ఆధారపడిన కుటుంబం, తల్లిపై ఆధారపడిన కుటుంబం అని ఇట్లాగా ఉన్నాయన్నమాట. ఇక్కడ తాతయ్య నాయనమ్మలపై ఆధారపడిన కుటుంబాన్ని ఏమంటారు అంటే సపోర్టెడ్ బై గ్రాండ్ పేరెంట్స్. అలాగే మదర్పై ఆధారపడిన కుటుంబాన్ని ఫ్యామిలీ సపోర్టెడ్ బై ద మదర్ అంటారన్నమాట. ఇక్కడ ఇంప్రూవ్ యువర్ లర్నింగ్, మన అభ్యాసాన్ని మెరుగుపరుచుకోవాలి. ఏంటి, నేమ్ ద మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ పేర్లు రాయండి. హూ ఆర్ కాల్డ్ గ్రాండ్ పేరెంట్స్. తాతయ్య, అమ్మమ్మ లేదా నాయనమ్మ అని ఎవరిని పిలుస్తారు. హూ ఈజ్ ఏ ఫ్యామిలీ, కుటుంబం అంటే ఏంటి. రవి లివ్స్ విత్ హిజ్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ ఇన్ ద సేమ్ హౌస్. విచ్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ డస్ రవి బిలాంగ్ టు. అది ఆన్సర్ వచ్చి జాయింట్ ఫ్యామిలీ అనమాట. బి, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ న్యూక్లియర్ ఫ్యామిలీ అండ్ జాయింట్ ఫ్యామిలీ. న్యూక్లియర్ ఫ్యామిలీకి జాయింట్ ఫ్యామిలీకి తేడా, వ్యత్యాసం ఏంటి. ఎక్స్ప్లెయిన్ హౌ బర్త్ ఆర్ మ్యారేజ్ కెన్ చేంజ్ ఏ ఫ్యామిలీ. ఒక పుట్టుక లేదా ఒక వివాహ వేడుక అనేది ఫ్యామిలీలో మార్పు కలుగజేస్తుంది, వివరించాలి. వై డూ ఫ్యామిలీ మెంబర్స్ నీడ్ టు సపోర్ట్ ఈచ్ అదర్. ఎందుకని కుటుంబ సభ్యులు ఒకరినొకరు సహాయం చేసుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ రిజల్ట్స్ ఇన్ ఏ చేంజ్ ఇన్ ద సైజ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ. అంటే ఏ సందర్భం కుటుంబ పరిమాణంలో మార్పుకు దారితీస్తుంది అంటే డి, మ్యారేజ్ అయినప్పుడు కుటుంబం అనేది పరిమాణం పెరుగుతుంది. ఏ న్యూ బేబీ ఈజ్ బోర్న్ ఇన్ యువర్ ఫ్యామిలీ. వాట్ చేంజెస్ డూ యూ సీ ఇన్ ద ఫ్యామిలీ. మీ కుటుంబంలో కొత్తగా శిశువు జన్మించినట్లయితే ఎలాంటి మార్పులు గమనిస్తారు. క్లాసిఫై ద ఫాలోయింగ్ ఫ్యామిలీస్ ఇంటూ న్యూక్లియర్ ఆర్ జాయింట్. ఈ రెండిట్లో న్యూక్లియర్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ ఏది రాయమంటున్నారు. ఇది జాయింట్ ఫ్యామిలీ, ఇది న్యూక్లియర్ ఫ్యామిలీ. లుక్ ఎట్ ద ఫ్యామిలీ వేర్ వన్ మెంబర్ మూవ్స్ అవే ఫర్ వర్క్. హౌ డస్ దిస్ ఎఫెక్ట్ ద అదర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎవరైనా పని కోసం దూరంగా వెళ్ళినప్పుడు మిగిలిన కుటుంబ సభ్యుల్ని ఎలా ప్రభావితం చేస్తుంది అని. ఏ ఫ్యామిలీ మూవ్స్ టు ఏ న్యూ ప్లేస్ డ్యూ టు జాబ్ ట్రాన్స్ఫర్. హౌ డు యూ థింక్ ద చిల్డ్రన్ మే ఫీల్ వై. ఉద్యోగంలో బదిలీ కారణంగా ఒక కుటుంబం ఒక కొత్త ప్రదేశానికి వెళుతుందంటే పిల్లలు ఎలా అనుభూతి చెందుతున్నారని మీరు అనుకుంటున్నారు, ఎందుకు. ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు షేర్ రెస్పాన్సిబిలిటీస్ ఎట్ హోమ్. గివ్ రీజన్. ఇంట్లో బాధ్యతలను పంచుకోవడం ముఖ్యమా, రీజన్ ఇవ్వాలి. డ్రా అండ్ లేబుల్ ఏ ఫ్యామిలీ ఫ్లో చార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. మీ కుటుంబానికి చెందిన కుటుంబ రేఖాచిత్రం గీసి పేర్లు రాయండి. మీరు కూడా ఫ్లో చార్ట్ అనేది తయారు చేయాలన్నమాట. రైట్ 3 sentences ఆన్ హౌ యూ హెల్ప్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. మీ కుటుంబ సభ్యులకి మీరు ఎలా సహాయం చేస్తారో ఒక 3 వాక్యాలు రాయమన్నారు. ఐ గో టు కిరాణా షాప్ అండ్ బ్రింగ్ సమ్ గుడ్స్. కిరాణా కొట్టుకు వెళ్ళి కొన్ని వస్తువులు కొనుక్కొస్తాను. ఐ క్లీన్ బౌల్స్ ఇన్ ద కిచెన్. వంటగదిలో బౌల్స్ క్లీన్ చేస్తాను. ఐ వాష్ క్లోత్స్. బట్టలు ఉతుకుతాను. దిస్ ఈజ్ ద లెసన్ అబౌట్ ఫ్యామిలీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.